దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్ని చేయాలంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ 1Aలో సెకండ్ చాప్టర్ ఉంది కదా, మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి చేయాలి. ఓకే, మరి ఫస్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్లో 3 కేసెస్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. సో ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్న స్టేట్మెంట్ ఉంటుంది కదా, దానిని ఎస్ ఆఫ్ ఎన్ ఆర్ కొంతమంది పి ఆఫ్ ఎన్ అనుకుంటారు, ఎవరి చాయిస్ వాళ్ళది. సో గివెన్ స్టేట్మెంట్ని ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటాను, ఏదైతే మన ప్రాబ్లంలో స్టేట్మెంట్ ఇచ్చింటాడు. నెక్స్ట్ ఇప్పుడు కేస్ 1 ఏంటంటే, కేస్ 1 ప్రూవ్ దట్ ద రిజల్ట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. ద రిజల్ట్ ఆర్ స్టేట్మెంట్ అనమాట. మన ఇచ్చిన ప్రాబ్లంలో LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూని కనుక్కుంటాం, అలానే రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూని కనుక్కుంటాం. సో n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు therefore the result is true or the statement is true for n is equal to 1 అని చెప్పచ్చు. n is equal to 1 తీసుకొని చేస్తాం. మరి కేస్ 2 ఏంటి? కేస్ 2 అంటే ఏం లేదు, మనమే అజంప్షన్ చేసుకుంటాం. అజ్యూమ్ దట్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n is equal to k. n ఉన్న ప్లేస్లో kని సబ్స్టిట్యూట్ చేస్తాం, అంతే. మరి కేస్ 3 ఏంటంటే, Case 3, now we have to prove that the statement is true for n is equal to k plus 1. n is equal to k plus 1 కి మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఓకే, ఈ 3 కేసెస్ని చేస్తే therefore by the mathematical induction the statement is true for all positive integers of n అని చెప్పచ్చు. ఓకే, ఈ ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని రాస్తున్నాను. Given that capital A is equal to 3 minus 4 1 minus 1. ఓకే, నెక్స్ట్ అలానే a పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్, అది కూడా రాద్దాం, ఎందుకంటే ఆ a పవర్ n ని స్టేట్మెంట్ అంట. ఓకే, సో అదే రాస్తున్నా. లెట్ ఎస్ ఆఫ్ ఎన్ మ్యాప్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2n మైనస్ 4n, అదేవిధంగా n 1 మైనస్ 2n. సో ఇలా ఇచ్చిన స్టేట్మెంట్ని ఆ రిజల్ట్ని ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటాం. ఓకే, ఇప్పుడు కేస్ 1 చేద్దాం. సో కేస్ 1 ఏంటంటే, ఇక్కడ బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం కేస్ 1 చేద్దాం. సో కేస్ 1 ఏంటంటే, మన స్టేట్మెంట్ ట్రూ ఎప్పుడంటే n ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఫస్ట్ LHS, ఇది మన స్టేట్మెంట్ కదా, ఇది LHS, ఇది RHS అనమాట. LHS ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ అది ఎంతనో కనుక్కుంటున్నా, ఏ పవర్ n కదా. సో n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఏ పవర్ 1 అంటే ఏ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా RHSని కనుక్కుందాం. సో RHS ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2n మైనస్ 4n n 1 మైనస్ 2n. ఇప్పుడు ఇందులో n ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఇంటూ 1 2నే, మైనస్ 4 ఇంటూ 1 4ఏ, 1 ఇంటూ 1 1, 1 మైనస్ 2 ఇంటూ 1 2. సో ఫైనల్గా దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 3 మైనస్ 4, అదేవిధంగా 1 మైనస్ 1.
సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 -4 1 -1 ఏమనొచ్చు, ఏ మ్యాట్రిక్స్ అనొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది. ఎల్హెచ్ఎస్ ఏనే, ఆర్హెచ్ఎస్ కూడా ఏనే. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇప్పుడు ఒక లైన్ రాస్తాం. దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు మనం కేస్ 2 చేద్దాం. కేస్ 2 ఏంటంటే ఎన్ ఈజ్ ఈక్వల్ కేకి మనమే అజంప్షన్ చేస్తాం. ఎన్ ప్లేస్లో కే సబ్స్టిట్యూట్ చేయాలి మన స్టేట్మెంట్లో. సో కేస్ 2, assume that the statement is true or p of n or s of n అని చెప్పాను. assume that s of n is true for n is equal to k. n ప్లేస్ లో k సబ్స్టిట్యూట్ చేస్తాను కాబట్టి ఏంటి, s of k మ్యాప్ ఏ పవర్ k, n ప్లేస్ లో k సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సో 1 + 2k, అదేవిధంగా -4k, అదేవిధంగా k 1 - 2k. ఓకే, నెక్స్ట్ కేస్ 3 ఏంటంటే మన స్టేట్మెంట్ అనేది n ఈజ్ ఈక్వల్ టు k + 1కి ప్రూవ్ చేయాలి. ఓకే, ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k + 1. అప్పుడు మన మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం కేస్ 1, కేస్ 2, కేస్ 3 నుంచి ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ n అని చెప్పచ్చు. ఓకే, మరి మన కేస్ 3 ఏంటంటే ఇక్కడ ఏ పవర్ k ఉంది కదా, ఇందులో k బదులు k + 1 లాగా వచ్చేటట్లు చేయాలి. అంటే ఏంటి, ఏ పవర్ k + 1 ఈజ్ ఈక్వల్ టు 1 + 2 ఇంటూ k + 1. k ప్లేస్లో మళ్ళీ k + 1 -4 ఇంటూ k + 1. నెక్స్ట్ 1 - 2 ఇంటూ k + 1. ఇట్లా మనం ప్రూవ్ చేస్తే మన కేస్ 3 కంప్లీట్ అవుతుంది. ఓకే, మరి కేస్ 3 రాస్తున్నాను ఇక్కడ. కేస్ 3. Now we prove that the statement is true. అంటే s of n is true for n is equal to k + 1. అదే రాస్తున్నా. Now we prove that s of n అంటే మన స్టేట్మెంట్, s of n is true for n is equal to k + 1. ఓకే, ఈజ్ ఈక్వల్ k + 1కి ప్రూవ్ చేద్దాం. అందుకోసం ఏ పవర్ k + 1 అని తీసుకుంటున్నా. సో ఏ పవర్ k + 1 దాన్ని నేనేం రాస్తున్నానంటే ఏ పవర్ k ఇంటూ ఏ రాస్తున్నా. ఎందుకు, బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఏ ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది కాబట్టి ఏ పవర్ k + 1. ఓకే, సరే, ఇప్పుడు ఏ పవర్ k అంటే మనకు తెలుసు, మనం ఆల్రెడీ ఇక్కడ నేను రఫ్ చేశాను. కేస్ 2 రాసేయండి. సో 1 + 2k, నెక్స్ట్ -4k. ఏ పవర్ k అంటే మన ఏ పవర్ n ఉంది కదా స్టేట్మెంట్లో, దాని ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ k 1 - 2k. ఓకే, సో ఏ పవర్ k రాశాను ఇంటూ ఏ అంటే మన గివెన్ మ్యాట్రిక్స్ 3 - 4, అదేవిధంగా 1 - 1. ఇప్పుడు మనం రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేస్తాం, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని, ఫస్ట్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేస్తాం. అదేవిధంగా సెకండ్ రోతో ఫస్ట్ కాలంని, సెకండ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి 1 + 2k ఇంటూ 3 కాబట్టి రాస్తున్నాను 1 + 2k ఇంటూ 3. నెక్స్ట్ మళ్ళీ ఈ -4kతో 1ని మల్టిప్లై చేయాలి. ప్లస్ యాక్చువల్లీ, సో ప్లస్ మైనస్ అవుతుంది. 1 × 4k అంటే 4k అనమాట. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రోతో ఈ సెకండ్ కాలంని మల్టిప్లై చేయండి. -4 ఇంటూ 1 + 2k, 1 + 2k. ఓకేనా, దీనిని దీంతో నెక్స్ట్ ప్లస్
మల్టిప్లై చేసేటప్పుడు ప్లస్ సింబల్ వేరు కదా, సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4k ఇంటూ 1 అంటే 4k. ఓకే, కాబట్టి ఈ ఫస్ట్ రోతో ఈ ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి, మళ్ళీ ఈ ఫస్ట్ రోతోనే సెకండ్ కాలంని. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. k ఇంటూ 3 3k ప్లస్ 1 మైనస్ 2k ఇంటూ 1 అంటే 1 మైనస్ 2k. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతో సెకండ్ కాలం మైనస్ 4k. నెక్స్ట్ ప్లస్, యాక్చువల్గా ప్లస్ కదా, ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి 1 మైనస్ 2k. ఓకే, ఇంకా సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పండి 3తో మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 1 3 ప్లస్ 3 2 6k మైనస్ 4k. నెక్స్ట్ మైనస్ 4తో మల్టిప్లై చేయండి. -4 మైనస్ ప్లస్ -4 ఇంటూ 2 8k ప్లస్ ఇక్కడ 4k అలానే రాస్తున్నాను. నెక్స్ట్ 3k మైనస్ 2k ఏమవుతుంది, k ప్లస్ 1. నెక్స్ట్ -4k మైనస్తో మల్టిప్లై చేయండి, -1 ప్లస్ 2k అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఫైనల్ స్టెప్, 6k నుంచి 4k తీసేయండి, ఎంత 2k ప్లస్ 3. నెక్స్ట్ ఈ k ప్లస్ 1ని ఇలానే రాస్తున్నా. -8k ప్లస్ 4k -4k కాబట్టి -4 -4k. నెక్స్ట్ -4k ప్లస్ 2k -2k ప్లస్ -1. ఓకే, ఇప్పుడు ఒక్కసారి దీన్ని చూడండి. మన టార్గెట్ ఏంటి, ఇది ప్రూవ్ చేయాలా. ఏ పవర్ k ఉంది కదా, k2 అందులో k బదులు k ప్లస్ 1 వచ్చేటట్లు చేయాలి, అట్లా చేయాలి. ఇప్పుడు మనకి 2k ఉంది, సో దాన్ని డిస్టర్బెన్స్ ఏం చేయొద్దండి. 3 ఉంది కదా, మనం 2 ప్లస్ 1 రాసేస్తాం. చూడండి ఇది వచ్చేలాగా చేస్తున్నా, ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నా. సో ఏ పవర్ k ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నా, దీనికి కంటిన్యూషన్. 2kని నేను అలానే రాస్తున్నాను, 3ని నేను 2 ప్లస్ 1గా రాస్తున్నాను. ఎందుకంటే ఈ రెండిటి నుంచి 2ని కామన్ తీస్తే k ప్లస్ 1 వస్తుంది. ఓకేనా, సో అందుకోసం ఈ రెండిట్లో 2ని కామన్ తీస్తే k ప్లస్ 1, ఇంక 1 ఆల్రెడీ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు -4k అంటే ఈ రెండిట్లోంచి దెర్ ఈజ్ నో నీడ్ టు అరేంజ్. మైనస్ని అట్లనే 4ని కామన్ తీయండి. మైనస్ని 4ని కామన్ తీస్తే ఆ మైనస్ ఫస్ట్ ఈ టర్మ్ రాయండి. -4 అనేది +4 అయిపోతుంది, ఆల్రెడీ కామన్ తీసేసాను. -k ప్లస్ k అవుతుంది, -4 ప్లస్ 1 అవుతుంది. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. -4k మైనస్ ప్లస్ -4. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ k ప్లస్ 1 ఇదేమో ప్రాబ్లం లేదు, ఇది వచ్చేసింది అనమాట, దీన్ని అలానే రాసేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు -2k -1 రావాలి. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే -2k -2 అంటే నీకు మళ్ళీ 2 రావాలి అక్కడ. అంటే ఈ రెండిట్లో నుంచి మైనస్ని 2ని కామన్ తీయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంకా -2 రావాలంటే ఓకే, మనకి -2 రావాలి. -2 రావాలంటే ఇక్కడ -1 ఉంది, అంటే 1ని యాడ్ చేద్దాము, సబ్ట్రాక్ట్ చేద్దాం. 1ని యాడ్ చేసా, సబ్ట్రాక్ట్ చేశాను. సో మళ్ళీ మనకు ఇట్లాంటి -1 + 1 చేయడం వల్ల ఎటువంటి సమస్య రాదు. ఓకే, కాబట్టి సో నేను -2k అలానే రాసేస్తున్నాను. నెక్స్ట్ -1 + 1 అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి సో దట్ ఈజ్ ఏ పవర్ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఈ రెండిట్లో నుంచి మనం 2ని కామన్ తీస్తాం. సో k ప్లస్ 1, ఇంకా ఆల్రెడీ +1 ఉంది. చూడండి ఇట్లా రావాలి కదా. సో ఫస్ట్ ఈ 1ని రాద్దాంలేండి. ఫస్ట్ ఈ 1 రాస్తున్నా, ప్లస్ ఈ రెండిట్లో నుంచి 2ని కామన్ తీస్తే k ప్లస్ 1, దీనిలాగా చేద్దాం. ఓకే, నెక్స్ట్ సో ఇది ఆల్రెడీ సరిపోయింది. -4 ఇంటూ k ప్లస్ 1. నెక్స్ట్ ఇది కూడా మనం అలానే రాయాలి, k ప్లస్ 1. ఎస్, ఇప్పుడు చూడండి
ఈ -1 -1ని -2 రాయొచ్చు. చూడండి -2k -2 +1 కాబట్టి ఈ రెండిట్లోంచి మైనస్‌ని 2ని కామన్ తీద్దాం. ఫస్ట్ ఈ పాజిటివ్‌లో ఉన్న 1 రాద్దాం. 1 -2ని కామన్ తీశాను. అప్పుడు k +1 వస్తుంది. సరిపోయింది చూడండి. మన కేస్ 2లో ఏ పవర్ k ఉన్న చోట k +1 వచ్చేసింది. సో కాబట్టి therefore S of n is true. Therefore S of n is true for n is equal to k +1. కాబట్టి అన్ని కేసెస్ నుంచి therefore by the mathematical induction by the principle అని కూడా అనొచ్చు. By the principle of mathematical the statement is true. ఇదంతా ఒకే లైన్లో మీరు రాయొచ్చు. నాకు ఇక్కడ సరిపోలేదని రాస్తున్నా. ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ n. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.